ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గొప్ప మానవతావాది అనే విషయం అందరికీ తెలిసిందే. జనరల్ ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం కాకముందే ఆయన వందల కోట్ల రూపాయలు దాన ధర్మాలకై వెచ్చించారు. అనూహ్యమైన విషయం ఏమిటంటే ఆయన ఎలక్షన్స్ లో విజయం సాధించి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన తర్వాత కూడా స్వంత డబ్బులతో అనేక చారిటబుల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా స్వంత డబ్బుల్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన వారు ఇండియాలో ఏ పొలిటీషియన్ కూడా లేరు. గత సంవత్సర కాలంగా చూసుకుంటే ఆయన 10 కోట్ల రూపాయలకు పైగానే స్వంత డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టారు. వాటి వివరాలు పరిశీలిద్దాం. డొనేషన్ లిస్ట్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్. ఏపీ తెలంగాణ ఫ్లడ్స్ 6 crores, ప్లే గ్రౌండ్ 60 lakhs, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ 50 lakhs, కొణిదల విలేజ్ గ్రామాభివృద్ధికి 50 lakhs, ఇన్సూరెన్స్ టు క్యాడర్ 1 crore, ఎలక్ట్రీషియన్ కిట్స్ 16 lakhs, తిరుమల తిరుపతి దేవస్థానం 17 lakhs, పెహల్గాం అటాక్ లో మృతి చెందిన మధుసూదన్ కుటుంబానికి 50 లక్షలు, పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు, డయేరియా బాధితులకు 11 లక్షలు. ఇక ప్రతి నెల తనకు వస్తున్న శాలరీని పిఠాపురంలోని అనాథ బాలబాలికల కోసం వెచ్చిస్తున్నారు. ఆల్ టుగెదర్ ప్రజల బాగును కోరి వారి కోసం తన స్వంత డబ్బును కూడా ఖర్చు పెడుతున్న రాజకీయ నాయకుడు భారతదేశ చరిత్రలోనే మరెవ్వరూ కూడా లేకపోవడం అత్యంత గర్వకారణంగా జన సైనికులు భావిస్తున్నారు.